పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 69. లాస్ట్ ఇయర్ ఇదే పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 73. 4 స్థానాలు 2022లో మెరుగుపడినప్పటికీ మన పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే బేసికల్గా ఆ పాస్పోర్ట్ వాడి ట్రావెల్ ఎంత యాక్సెసిబుల్గా ఉంది అదర్ కంట్రీస్ అని అర్థం. ముఖ్యంగా వీసా ఫ్రీ ట్రావెల్ కానీ లేకపోతే వీసా ఆన్ అరైవల్ కానీ ఇవన్నీ ఎంత లిబరలైజ్గా ఉన్నాయని అర్థం. సో భారతదేశంలో ఇంకా చాలా మన పాస్పోర్ట్కి ఇంకా బోల్డ్ అంతా వాల్యూ రావాల్సి ఉందన్నమాట. సో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ 73 అయితే ఈ ఇయర్ మన ర్యాంక్ 69. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది యుఏఈ. తర్వాత రెండో స్థానంలో దాదాపు 10 యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ఆ తర్వాత అదే స్థానంలో సౌత్ కొరియా కూడా ఉందన్నమాట. తర్వాత జపాన్, ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో చూసుకుంటే దేశం విత్ ఇన్ కంట్రీ కేరళ టాప్స్ అనమాట. భారతదేశంలో పాస్పోర్ట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా కేరళ ఉంది. మీ అందరికి తెలుసు కేరళ భారతదేశానికి వచ్చే కంప్లీట్ రెమిటెన్సెస్లో కేరళకే దాదాపు మోర్ దాన్ 10% రెమిటెన్సెస్ వస్తాయని చెప్పి. అంటే ఎక్స్పాట్రియేట్స్ కేరళ నుంచి విదేశాలకు వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండియన్ పాస్పోర్ట్ వాడి 22 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఈ డేటా మనం చూస్తున్నాం. తర్వాత వీసా ఫ్రీ ట్రావెల్ అంటే మన పాస్పోర్ట్ వేసుకుని వీసా ఫ్రీ ట్రావెల్ మనం చూస్తే కనుక మన చుట్టుపక్కల దేశాలు నేపాల్, భూటాన్, మారిషస్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత కొన్ని కరీబియన్ ఐలాండ్స్కి బార్బడోస్, డొమినికా, గ్రెనడా, జమైకా ఇలాంటి దేశాలకు వెళ్ళొచ్చు. తర్వాత ఎల్ సాల్వడార్, హైతీ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. కొన్ని పసిఫిక్ ఐలాండ్స్, ఫిజీ లాంటి పసిఫిక్ ఐలాండ్స్కి వెళ్ళొచ్చు. తర్వాత సెర్బియా లాంటి యూరోపియన్ కంట్రీకి వెళ్ళొచ్చు. ఇట్లా చాలా దేశాలకి మనం వీసా ఫ్రీ ట్రావెల్కి వెళ్ళొచ్చు. 22 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడున్న ఈ సంవత్సరం 2022 పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ 69 అయితే లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 73 అని చెప్పొచ్చు. ఇది అసలు యాక్చువల్గా పాస్పోర్ట్ ఇండెక్స్ దేన్ని చూసిస్తారంటే ఈజ్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ ట్రావెల్ అనమాట టు ద అదర్ కంట్రీస్. ఈజ్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ ట్రావెల్ టు ద అదర్ కంట్రీస్. మనం చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోలిస్తే కూడా మన పాస్పోర్ట్ ఇండెక్స్లో మన ర్యాంక్ చాలా తక్కువ ఉంది. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా ర్యాంక్ 46, చైనా ర్యాంక్ 59, బ్రెజిల్ ర్యాంక్ 11, రష్యా ర్యాంక్ 37, కానీ ఇండియా ర్యాంక్ మాత్రం 69 అనమాట. మనం భారతదేశంలో చూసుకుంటే దాదాపు 9.58 crores 9.58 కోట్ల మందికి పాస్పోర్ట్స్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం. దాంతోపాటు భారతదేశంలోనే కేరళ టాప్ ఎక్కువ పాస్పోర్ట్స్ ఉన్న రాష్ట్రంగా కేరళ వెలుగుతోంది. సో కేరళలో దాదాపు 1,13,00,000 పాస్పోర్ట్లు ఉన్నాయి. కేరళ జనాభాలో చూసుకుంటే కేరళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో చూస్తే 31% మందికి 31.6% మందికి కేరళలో పాస్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. చూడండి 1/3 మందికి కేరళలో దాదాపు 1/3 మందికి కేరళలో పాస్పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత కేరళ తర్వాత మనం చూస్తే కనుక ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్లో జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే పంజాబ్లో 25% మందికి పాస్పోర్ట్స్, ఢిల్లీలో 18% మందికి పాస్పోర్ట్స్, తెలంగాణలో 13% మంది పాస్పోర్ట్స్, తమిళనాడులో 12% మందికి పాస్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో కేరళలో చూసుకుంటే మలప్పురం జిల్లాలో మలప్పురం అనే ప్రాంతంలో చూస్తే అక్కడ దాదాపు 47% మందికి పాస్పోర్ట్స్ ఉన్నాయి. భారతదేశంలో ఈ పాస్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్స్పాట్రియేట్స్ వెళ్ళటం, ఈ పాస్పోర్ట్ ఫ్రీ మొబిలిటీ జరుగుతుంటుంది. జనరల్గా ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎక్స్పాట్రియేట్స్కి వెళ్తే ఆ రాష్ట్రానికి రెమిటెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో కేరళ తర్వాత ఎక్కువ పాస్పోర్ట్స్ ప్రపోర్షన్ పాపులేషన్ అయితే మనం పంజాబ్ చూసుకోవచ్చు. ఇది పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓవరాల్గా పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 69 ఈ సంవత్సరం. అది మెరుగుపడే కొందికి మనం ఇంకా గ్లోబలైజేషన్లో మెరుగుపడతాం, మన కనెక్టివిటీలో కూడా మెరుగుపడతాం.